RTI Live News. Ask for right. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. పెద్దకలాం పిహెచ్సిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్ల వద్ద అందజేస్తున్న ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు పరిశీలించారు. స్పెషలిస్ట్ వైద్యులు, వైద్యాధికారులు, ఆయుష్ వైద్య సేవల విభాగాలను తనిఖీ చేసి ఎంతో మంది ప్రజలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పి శ్రీకాంత్, ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ కౌశిక్, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ నిహారిక, డాక్టర్ స్నిగ్ధ, డాక్టర్ పావని, ఈవో సూర్యనారాయణ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతుందన్నమాట. అన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి పార్వతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మిగతా జిల్లా అధికారి యంత్రాంగంతో మనకి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, అలాగే డిసిహెచ్ఎస్ గారు అందరూ కూడా వైద్య బృందంతో కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేంతగా ఉంటుంది. ఎందుకంటే అటు అన్ని రకాలుగా కూడా ఇటు ఇంటి పనులు చేస్తూ అటు మిగతా అన్నిటి కూడా చక్కబెడుతూ కుటుంబ వ్యవస్థను చక్కగా నడిపిస్తున్న మహిళ ఆరోగ్యం స్థాయి బాగుండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించిన కార్యక్రమం అన్నమాట. ఇది తారీఖు వరకు జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమం అంతవరకు కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అందరికీ సరిగ్గా వైద్య సేవలు అందుతున్నాయా లేదా, ఏ రకమైన సేవలు అందిస్తున్నారు, మనం ఏవైతే ముందుగా నిర్దేశించామో అవి సక్రమం జరుగుతుందో మేము పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఆ సేవలు మీరు అందరూ వినియోగించుకుంటున్నారు కదా, బాగానే ఉంది. ఓకే. సో మీ ఇక్కడ స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఉన్నారు, అలాగే ఆయుర్వేదం కూడా ఉంది. ఇప్పుడు ఆయుర్వేదం కూడా మనకి దీర్ఘకాల రోగాలకి ఆయుర్వేద వైద్యం చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్పెషలిస్ట్ వైద్యం మనకి ప్రత్యేకంగా దూర ప్రాంతాలు మనం స్పెషలిస్ట్ కోసం మనం వెళ్ళాలంటే టౌన్ వెళ్ళాలి. ఇంకెవరైనా ఉంటే త్వరగా వాళ్ళు కూడా సమస్యలు ఉన్న చూపిస్తే మనకి త్వరగా తెలుస్తుంది విషయం, ఎటువంటి సమస్య ఉన్నదని చేయించుకోవాలి. అలాగే మనకి చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే ముఖ్యంగా క్యాన్సర్. అది ఇప్పుడు మనకి కంటికి కనిపించట్లేదు, కానీ అది మనకి క్యాన్సర్ అనేది తెలిసే టైంకి చాలా స్టేజ్ దాటిపోతుంది. క్యాన్సర్ ముఖ్యంగా ఏంటంటే కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తిస్తారు. అది ఆ లక్షణాలు గుర్తించే టైం మనకి ఏ సమస్య అనిపించదు, కానీ అది ఎర్లీగా తెలుసుకోకపోతే త్వరగా గుర్తించాలి. ఆ లక్షణాల ద్వారా మనకి వైద్య సిబ్బంది కూడా దానికి అందుకు సంబంధించి శిక్షణలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ ప్లాస్టిక్ ఎక్కువైపోయింది, అలాగే వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది, జీవనశైలి ఆహార అలవాట్లు మారిపోయినాయి. వీటన్నిటి వల్ల కూడా మనకి బీపీ, షుగర్ ఎలాగో కూడా అవి ఎలాగో ఎక్కువగా అయిపోతున్నాయి ఇప్పుడు. సో వీటితో పాటు మీరు ఏం చేయాలంటే ఆటర్లు మందులతో పాటుగా జీవనశైలిలో కొంత మార్పు ఉండాలి. అన్ని ప్రాంతాలు కొంత పర్లేదు, పట్టణ ప్రాంతాలు వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది ఉంటుంది. జీవనశైలి అంటే మన ఆరోగ్యకరమైన జీవనశైలి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు టైంకి సరిగ్గా భోజనం చేస్తున్నాం లేదా, పౌష్టికమైన ఆహారం తీసుకుంటాం లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటి దగ్గర తినే ఆహారం పౌష్టికాహారం అంటే మనం ఏమో ప్రత్యేకించి ఖర్చు పెట్టి ఎక్కువగా అనే ఆహారం అనేది కాదు. మన ఇంటి దగ్గర సవ్యంగా ఉండే ఆహారం టైంకి ఆకలి వేస్తుందా లేదా, తింటున్నామా లేదా, అలాగే మన పని ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన ఒక పని ఉండాలి. అది ఉండేటప్పుడు ఖచ్చితంగా మన శారీరక శ్రమ ఉంటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షుగరు ఇలాంటి బీపీ ఇలాంటి చాలా వరకు రావు. అలాగే నీరు ఎక్కువగా తాగుతుండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కాలం ఏ కాలమైనా సరే ఆ వాతావరణంలో వేడి అలా ఉండడానికి కారణం ఈ కాలుష్యమే. ఇప్పుడు కాలుష్యం అంటే మనకి డిజిటల్